కుంటి మల్లారెడ్డి గురించి చెప్పండి. కుంటి మల్లారెడ్డి చరిత్ర చెప్పండి. అసలు మీరెవరు అనేది చెప్పండి. నమస్కారం అండి సాంబరెడ్డి గారు. కుంటి మల్లారెడ్డి ఒక చరిత్ర అనేది దేవగిరి పట్టణంలో మన రెడ్లందరూ కూడా ఉన్నప్పుడు ఆ ఉత్మారెడ్డి కుమారుడు సత్యమారెడ్డి కుమారుడై ఈ ఒక శ్రీశైలములకు వెళ్ళినప్పుడు మల్లికార్జునుడు ఒక స్వామి ఒక వరం చేత ఈ ఒక మల్లారెడ్డి జన్మించాడు. ఈ మల్లారెడ్డి ఎప్పుడైతే జన్మించాడో మరి కదమ చినమంగమ్మకి 6 కుమారులు జన్మించారు. ఈ పెదమంగమ్మ కుమారుడు ఈ ఒక మల్లారెడ్డి. మల్లారెడ్డి ఎలాంటి వాడు? ఎడమస్తము కుడిపాదము లేనివాడు కుంటివాడు మల్లారెడ్డి. ఆ మల్లారెడ్డి జన్మించిన తర్వాత వారికైన ఒక తాతయ్య వీరభేతాల రెడ్డి మరి కదమోళ్ళంటే వ్యవసాయం చేస్తారు, మరి ఇతను చేయలేడు, మరి ఇతను చదువన్న చెప్పించుదామని చెప్పి ఆలోచన అనేది తనలో కలిగినప్పుడు అప్పుడు ఈ ఒక మల్లారెడ్డి ఒక శివభక్తుడు గనక శ్రీశైలపరతుండక శ్రీమల్లికార్జునుడే నేనే వెళ్ళి మల్లారెడ్డికి చదువు చెప్పాలని చెప్పి బ్రాహ్మణ వేషము ధరించుకొని మల్లారెడ్డి మన రెడ్డి వారి సన్నిధానానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఒక మల్లారెడ్డి ఈ ఒక బేతాల రెడ్డి చూసి, నాయన ఎవరు నాయన అంటే, నేను పురోహితం చెప్పేవాన్నయ్య, 10 మంది పిల్లగాళ్ళ కనుక ఉండట్లయితే నేను 10 మందికి విద్యని బోధించేవాడిని అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే నాయన మా పట్టణంలోనే 10 మంది ఉన్న 9 మంది పిల్లవాళ్ళు ఉన్నారు, చదువు చెప్పండి అని చెప్పి ఈ ఒక సాంబశివుడు ఒక మహానుభావుడు చేతనే ఈ 9 మంది పిల్లవాళ్ళు చదువు అనేది ప్రారంభించారు. చదువు సంపూర్తిగా అందరూ చదువుతున్నారు. కానీ ఒక మల్లారెడ్డి గురువు గారి కాడికి వెళ్తున్నాడు, పలకనిస్తున్నాడు, ఆయన రాసిస్తున్నాడు. రాసిస్తే ఆయన రాసిన అక్షరముని దృష్టించి చూడటము, ఆ అక్షరముని చెడిపేయటము, పలకని బోర్ల వేసి ఆత్మబోధ చేస్తుంది. ఆత్మబోధ అంటే ఏమిటి? కాపన్న పేరే ఉన్నది మనకి, రెడ్డన్న పేరు అంతవరకు లేదండి. కాపన్న పేరే ఉన్నది. కాపన్నే పేరు ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని కాపాడుతున్నారు కాబట్టి కాపన్న పేరు వచ్చింది. ఆ పేరు రావటానికి వీలు కాదు. మనకి రెడ్డి అన్న ఒక పేరు వాగ్దానం అనేది, రెడ్డి రాజులన్న ఒక వాగ్దానం అనేది మనకు కలగాలి. ఈ ఆ ఏళ్ళ రోజున వాయ వరుసలు లేవు, ఒరిని భేదములు లేవు. ఇట్లా ఉంటే మనం ఒక రెడ్డి వారి వంశం అనేది ఒక వృత్తికి రాదు అని చెప్పి ఆ ఒక మల్లారెడ్డి తాటా గ్రంథముని చేత పట్టుకొని 1,86,000 ఇళ్ల పేరు, 1,86,000 గోత్రాలు, 1,86,000 వంశావళులు ఎప్పుడైతే ఈ ఒక్క మల్లారెడ్డి ఈ తాటా గ్రంథం పైన ఎప్పుడైతే నిలవరాసి ఈ ఒక పంతులు గారు చెప్పిన చదువు చదవకుండా ఆత్మబోధ, ఇక దిగతలకు లోతు, తినకతలికి రుచి, ముందు వచ్చే ముచ్చటి, వెనక వచ్చే వేదాంతము, ఇక జరిగేది, ఇక జరగబడేది మొత్తం కూడా తెలుసుకున్నట్టు వాడే ఈయన ఎప్పుడైతే ఈ గోత్రాలు, ఈ సూస్త్రాలు, ఈ వంశావళులు, ఇళ్ల పేర్లు మన ఒక రెడ్డి వారిది రాస్తుంది. కాకపోతే కాపులో మనమ కాదు. ఊరిగంటి ప్రతాపరుద్రుడి పైన యుద్ధం చేసిన ఊరిగంటి తెలగాల కాపులు, మనం కాపులము కాదు. మనకు రెడ్డి బంగారపు కడ్డి అన్న ఒక వాగ్దానం ఉండాలి. రెడ్డిని రాజున వచ్చును, రాజును రెడ్డి అంటానికి వీల్లేదు. మనకు రెడ్డి రాజుల పరిపాలన అనేది మనం చెయ్యాలి. ఇక చెయ్యనున్నది నేను చేపిస్తా అని చెప్పి ఈ ఒక్క మల్లారెడ్డి తాటా గ్రంథం పైన నిలవరాసిన తర్వాత అప్పుడు మన రెడ్డి గారు అందరూ కూడా కొలువు తీర్చి, ఏందండి పంతులు గారు, ఇతనికి ఏం చదువు చెప్తున్నావు ఏంటండి అన్నాడు. ఇతనేందండి, ఇతను బడికి లేనప్పుడు బడికి పెద్ద ఆయనే, 8 మంది పిల్లగాళ్ళకి చదువు చెప్పేది ఆయనే మల్లారెడ్డి. ఆయన బాగానే చదువుతాడండి నేను. సరే మంచిగా బాగానే చదువుతాడు, కానీ మరి ఏంటండి అన్నాడు. ఇంకో దసరా పండుగ వచ్చేసింది, ఈ దసరా పండుగ నాడు మీరు రెడ్డి గారు అందరూ కూడా పనులకు పోకుండా ఇంటి వద్దన కొలువు తీర్చి మీరు కూర్చొని ఉండండి. ఉన్నట్లయితే వీరు ఒక 10 మంది వీళ్ళని చదివిన ఒక చదువు అనేది మీ ఒక రెడ్డి వంశం మొత్తం కూడా వినాలండి. సరే మంచిది. మరి చదువు అంటే ఆ రోజులలో లేదు. మరి ఆ విజ్ఞానం అనేది 9 మంది పిల్లవాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చెబుతున్నారో వినాలని చెప్పి మేడల మిద్దలు మేటి పరంబులు ఆలోన సక్కని అపరింతి మేడలు పాల సున్నపగచ్చులు బంగార సబకీలు రాసా కోటముల రచ్చ సావిళ్ళు తీర్చి కట్టించిన దివానములు మొత్తం కూడా శృంగారపరిచి 9 మంది పిల్లవాళ్ళకు కొత్త వస్త్రములు, నూతన వస్త్రములు కట్టబెట్టి ఆ స్కూల్ కాడ దసరా జెండాలను ఎగరవేసి
మరి వలపల ముగ్గురు తమ్ములు, దాపల ముగ్గురు తమ్ములు, మరి బండి నుంచి ఈయన నడిచాయన కాదు కదా, ఒక గిలకల బండిలో కొలువ తీర్చబెట్టి అటు ముగ్గురు తమ్ములు, ఇటు ముగ్గురు తమ్ములు, వెనక వెత్తిన అమ్మోజమ్మ తిమ్మోజమ్మ బండిని నెట్టుకుంటా ఆరుగురు తమ్ములు ముందు గుంజుకుంటా ఈయన్ని సభా కచేరీ కాడికి తీసుకొచ్చారు మల్లారెడ్డిని. ఆ మల్లారెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఈయన భారతము, భాగవతము, రామాయణం మొత్తం కూడా 8 మంది పిల్లవాళ్ళు మొత్తం కూడా చదివారు. వీళ్ళు నిలబడి భారతము, భాగవతం, రామాయణం మొత్తం కూడా చెప్తున్నారు. అమ్మాయి బాబు, ఈ పంతులు గారు రాబట్టే కదా మన పిల్లవాళ్ళకి ఇంత విజ్ఞానం అనేది కలిగింది కదా, ఈ చదువు లేకపోతే మనకేమన్నా తెలుసా, తెలియదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారట. వారికైనా తాతయ్య భేతాలరెడ్డి చూశాడు. ఈ 8 మంది పిల్లవాళ్ళు చదువుతుంటే శివమల్లారెడ్డి బండి తొట్టులో కూర్చొని చూస్తున్న నేలగీతలు చేస్తున్నట. ఏమండి పంతులు గారు, వీళ్ళ గురించి నేను చదువు చెప్పించిన వాడినా కాదు, రేపటి రోజున వీళ్ళు ఎంత చదువు చదివినా చోను విద్యను గద్దాంచాల, మేడుని పట్టాల, దుక్కుని దున్నించాల, 84 కోట్ల జీవ జంతువులను ఆధారపరచాలి. వీళ్ళందరూ కూడా 80 వచ్చిన వారికి లేదనకుండా దానం చేసేటి ఒక ప్రభుని. కానీ ఇవాళ తల్లిదండ్రులు ఉన్నంత కాలమే ఈ ఒక మల్లారెడ్డిని చూస్తారు. తల్లిదండ్రులు తరం మారిపోతే మల్లారెడ్డి రేపటి రోజున ఎవరైనా చూస్తారా? ఎవ్వరు చూడరు. కాబట్టి మల్లారెడ్డిని గురించి నేను చదువు చెప్పించాను, మల్లారెడ్డి చదవాలే, నేను వినాలి అన్నాడు బేతాళరెడ్డి. ఓ మల్లారెడ్డి ఎందుకు చదవడండి అన్నాడు. ఏమండి మల్లారెడ్డి, మీ తాత వీర బేతాళరెడ్డి, మరి నీ చదువు అనేది వినాలంట, మరి లేచి నువ్వు చదవాలండి అన్నాడు. ఎవరు? పంతులు గారు. పరమేశ్వరుడే అన్నాడు. అనేవరికల్లా అప్పుడు చూశాడట, మనము పుట్టినప్పుడే షాట్ల పడనాడే బ్రహ్మనేటిది గీత అనేది గీసే ఉంటాడట. ఆ గీసిన గీతకి తప్పింప తరమ కాదు, మన త్రివాకుండా ఏ మాట వచ్చిందో ఆ పరమాత్ముడికే తెలుసు. ఆ పరమాత్ముడు పలకరిస్తేనే మనం పలకగలుగుతాం, లేకపోతే లేదు కదా. అప్పుడు దిగ్గున లేచి ఒంటి పాదం మీద నిలబడి మల్లారెడ్డి లేచిన లేకటంతో, తాత వీరభేతాలరెడ్డి శుభం మా ప్రభు అన్నాడు. శుభం మా ప్రభు అనేవరికల్లా కూర్చున్న రెడ్డి గారి మొత్తం కూడా పక్కున నవ్వారు. ఇదేంటండి, రెడ్డి వంశంలో జన్మించి తాత వీరభేతాలరెడ్డి శుభం మా ప్రభు అంటారేంటి? 8 మంది పిల్లవాళ్ళు చదివిన చదివి ఎలా ఉంది? మనకి ఇంటికి సంవత్సరం ఒకసారి వస్తాడు భట్టుమూర్తి అనేటి వాడు, ఇంటి ముందుకు వస్తాడు, శుభం శుభం అనుకుంటాడు, వస్తాడు, తనకు పైసో పావులో ఇస్తే వెళ్ళిపోతాడు. మన రెడ్డి వంశంలో జన్మించటం ఏంటి? ఈయన శుభం మా ప్రభు అని అనటం ఏంటండి అని చెప్పి మన రెడ్డి గారు మల్లారెడ్డిని అడిగారండి. తాత వీరభేతాలరెడ్డి, నేను చెప్పేది వినండి, ఏమి లేదు కానీ ఎందాకునో కొలగురి ఎందాకునో త్రినామనామం, సూర్యుని పొడిచినంత వరకే అష్టాద్రి గూకినంత వరకు మన రెడ్డి రాజులు ఒక కోమనేటిది వృద్ధికి రావాలి. వృద్ధికి రావాలంటే ఎలా వస్తుంది? మనకి ఇవాళ రోజున వాయువర్షలు లేవు, ఒరిని భేదం లేకుండా నడుస్తుంది. ఇలా నడిస్తే మనకి రెడ్డి వంశం పెరగదు. 1,86,000 ఇళ్ల పేరు, 1,86,000 గోత్రములు, 1,86,000 వంశావళులు ఇక జరగబడే కాలము లోపల జరుగుతుంది. మనం కాపులో మనే చెప్పి మీరు అంటున్నారు, కాపులో ఈ రోజు నుంచి మనం కాపులో మనం కాదు. ఓరిగంట ప్రతాపరుద్రుడి పైన యుద్ధం చేసిన ఓరిగంట తెలగాల కాపులు అవుతారు, మనం కాపులము కాదు. రెడ్డి బంగారపు కడ్డి, రెడ్డిని రాజనవచ్చును, రాజుని రెడ్డి అంటానికి వీల్లేదు. మనం రెడ్డి రాజులు ఒక పరిపాలన అనేది 72 ఉన్నారు కాబట్టి మనం ఒక రెడ్డి వంశము లోపల బేతాళరెడ్డికి జలిమించిన వాళ్ళు 72. 72 కిల్లాలు కట్టించాల మన రెడ్డి వంశం. 72 కిల్లాలు కట్టించి మిమ్మల్ని పరిపాలన చేయించేంటి ఒక మహానుభావుడిగా నేను జన్మించానండి. మీరు గోత్రములు సూస్త్రములు పవిత్రం అనేది మనకు ఉండాలండి. ఇవాళ పుట్టినరోజు పురిటి రోజు గోత్రమే, పెళ్లి రోజు గోత్రమే, చనిపోయిన నాడు గోత్రమే. గోత్రం మహా పవిత్రం అనేది నేను చెప్పగలుగుతున్నానండి. రెడ్డి ప్రభువులారా, ఇదండి నా చరిత్ర, నేను చదివే చదువు ఇదండి అన్న. మేము ఆ మహానుభావుడు ఒక వారసులం. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం. మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు.
మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేట వాళ్ళం కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి చేతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కొంటి మల్లారెడ్డి చరిత్ర.